ఆఫ్రికా దేశాలను ఎబోలా వైరస్ మరోసారి వణికిస్తోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో బుండిబోగ్యో రకం ఎబోలా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పౌరులు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణాలు చేయొద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆఫ్రికా దేశాల్లో బుండిబుగ్యో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికులకు కీలక ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్లలో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతుండటంతో అత్యవసరమైతే తప్ప ఆ మూడు దేశాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఒకవేళ ఇప్పటికే ఆయా దేశాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణాల్లో ఉన్న స్థానిక అధికారులు ఇచ్చే ఆరోగ్య సూచనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఆయా దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ కంటే ముందే హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయడం తప్పనిసరి చేసింది. భారత్ కు వచ్చిన 21 రోజుల్లో జ్వరం, ఒంటి నొప్పులు, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. దేశంలో ఇప్పటి వరకు ఎబోలా కేసులు నమోదు కానప్పటికీ ముందు జాగ్రత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా మే 28 నుంచి ఢిల్లీలో జరగాల్సిన ఇండియా ఆఫ్రికా సదస్సును నిరవధికంగా వాయిదా వేశారు. మనుషులకు సోకే 4 రకాల ఎబోలా వైరస్లలో బుండిబుగియో వైరస్ ఒకటి. దీనిని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో 2007లో గబ్బిలాలలో తొలిసారి కనుగొన్నారు. కేవలం వారాల వ్యవధిలోనే 3 దేశాలకు పాకిన ఈ ఎబోలా వైరస్ వందల మందికి సోకింది. కాంగోలో ఇప్పటికే 867 అనుమానిత కేసులు, 204 మరణాలు నమోదు కావడం ఎబోలా తీవ్రతకు అద్దం పడుతోంది. బుండిబుగియో స్ట్రెయిన్ కు వ్యాక్సిన్ గానీ, యాంటీవైరల్ చికిత్స గానీ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైరస్ సోకకుండా ప్రపంచ దేశాలు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. శరీర ద్రవాల ద్వారా వేగంగా వ్యాపించే ఈ ప్రాణాంతక వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.